ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కన్నేం చూసుకుంటారనేగా మిమ్మల్ని పనిలో పెట్టుకుంది. ఏం చేస్తున్నారు మీరంతా? రే ఆనంద్, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంట్రా? ఫోనా? నానమ్మ, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఈ రోజు లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. కన్నయ్య, 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 లే కన్నయ్య. ఏమైంది? ఎందుకు అందరు అలా కంగారుగా ఉన్నారు? చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావు? అలా వెళ్ళొచ్చా నాన్న? నువ్వు కనపడలేదని మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? కంగారు ఎందుకు బామ్మ? నేను ఎక్కడికి వెళ్ళినా డాడీ కానీ అనంత్ కానీ నన్ను కనిపెట్టి తీసుకొచ్చేస్తారుగా. ఆ బాలా త్రిపుర సుందరి దేవి వల్ల ఏ ప్రమాదం జరగకుండా నువ్వు బయటపడ్డావు నాన్న. మమ్మీ, బాలా త్రిపుర సుందరి వల్ల కాదు, నా సుందరి వల్ల నాకు ప్రమాదం జరగకుండా నేను ఇక్కడికి వచ్చేసాను. అసలు ఏమైందంటే, నేను జైంట్ వీల్ ఎక్కినప్పుడు కిందకు చూశాను, అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే సుందరి సడన్ గా జైంట్ వీల్ స్లోగా తిరిగేలా చేసి సుందరి నన్ను సేవ్ చేసింది. నిజంగా సుందరి చాలా 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 గ్రేట్. అమ్మా, ఎలుకలు, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయ్యో రా నాన్న, భోజనం పెడతాను. రా. అనంత్, అక్కడ బాలతో పాటు సుందరి అనే అమ్మాయిని చూసావా? లేదు డాడ్, అక్కడ అన్నయ్య తప్ప ఎవరూ లేరు. అబ్బా, జస్ట్ మిస్ అయ్యాడే. లేకపోతే ఈ పాటికి ఇక్కడ విషాదం చూస్తూ మనం వినోదం చేసేవాళ్ళం. ఇక్కడేనా మీ అన్నయ్య వాళ్ళు ఉంటుంది? ఈ ఊర్లో ఇది ఒక్కటే గెస్ట్ హౌస్. ఓహో, అన్నగారి కారు కూడా ఇక్కడే ఉంది. ఇంకెందుకు, పద పద. మమ్మీ, ఇంక చాలు, నేను ఎలా ఆడుకుంటా. బయటకెక్కడికి వెళ్ళకు నాన్న. వెళ్ళను, ఇక్కడే ఇంట్లోనే ఆడుకుంటా, సరేనా? సరే. ఏంట్రా అలా గుద్దేశావు? మేము వస్తున్నామని చూసి కావాలని లేదు పిన్ని బాబాయ్, మీకెదురుగా నేను రాలేదు, నాకెదురుగా మీరే వచ్చారు. అదంతా కాదురా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరిద్దరూ వచ్చేస్తే అక్కడ బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటారు? అన్నయ్య, ఇదే బాలాన్ని చూడాలని బెంగ పెట్టుకుంది. బావుగారు, ఈయన బాలని చూడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని నన్ను వెంటేసుకుని వచ్చారు. అబద్ధం, అంతా అబద్ధం. నేనొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే బెంగెలా వస్తుంది.
ఒక్క రోజైనా నిన్ను చూడకుండా ఉండలేకపోయాంరా. నువ్వు మా ముద్దులు కొడుకువేగా. ఏం కాదు, మీ ముద్దుల కొడుకు ఆ పనిగాడు. వాడికంటే నువ్వంటేనే మాకు ఇష్టం రా. నీ తర్వాతే వాడు. అతి వినయం దూర్త లక్షణం అని బామ్మ చెప్పింది. అతి ప్రేమ బాబాయ్ పిన్ని లక్షణం అని ఈ బాలా చెప్తున్నాడు. అమ్మో, ఈడి వయసు పసితనానికి వెళ్ళింది గాని మాటలో లాజిక్ మాత్రం తగ్గలేదు. అమ్మో, వీణ్ణి ఎక్కువగా కెలక్కూడదు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? ఇక్కడ ఏం మునిగిపోయిందని వచ్చారు? ప్రేమతో వస్తే అలాగంటావేంటమ్మా? అక్కడన్నీ వదిలేసి వచ్చేస్తే ఎలారా? పని అన్ని చూసుకుంటాడులే అత్తమ్మా. సర్లేరా, వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ ఆ, అవ్వండి. పదవే. పదండి పదండి. రారా. రిజిస్ట్రేషన్ ఏంటి? ప్లాన్ దేనికోసం రా? బాబాయ్, మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ఊర్లో మనం ఒక రిసార్ట్ కట్టబోతున్నాం. దానికోసం ల్యాండ్ కొంటున్నాం. ఆహా, నాకు చెప్పటం మర్చిపోయారా లేక నన్ను ఈ ఫ్యామిలీ నుంచే తీసి పారేశారా? ఇంటి ఆస్తులు మీకు, అవమానాలు మాకా? బిజినెస్లు మీరు చేస్తూ మమ్మల్ని వెర్రి వాళ్ళం చేయండి. ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటన్నయ్య, ఆస్తులు మీరే చూసుకొని వ్యాపారాలు మీరే చేసుకొని లాభాలు మీరే తీసుకుంటే ఇంకా మాకిక్కడ హక్కే ఉంది? మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుంటే నేను, నా భార్య, నా కొడుకు మీ దగ్గర పనోళ్ళమా? నాగభూషణం, మీవి మావి అని మాట్లాడుతున్నావు. ఈ ఆస్తిలో నువ్వు కష్టపడి సంపాదించింది ఏమైనా ఉందా? సమర్థత ఉన్నవాణ్ణే రాజ్యానికి రాజుగా ప్రకటిస్తారు. పెద్దోడికి ఆ సమర్థత ఉంది. అందుకే ఆ రోజు మన ఉమ్మడి ఆస్తిని వాడికి అప్పగించాను. వాడు ఈ ఆస్తిని కాపాడాడు. అంతా బాగున్న రోజుల్లో పెద్దోడు అప్పగించిన పిసరంత ఆస్తిని పదింతలు చేసింది వీడు. మనం అనుభవిస్తున్నది వీడి కష్టాన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.